తల్లి చేలో మేస్తే దూడ గట్టును మేస్తున్నా అంటే అర్థం ఏంటంటే ఇది విషయం, ఇంకేం కాదు. మనం ఎలాగైతే బ్రతుకుతామో మనల్ని చూసి మన బిడ్డలు కూడా అదే మార్గంలో నడుస్తారు. ఈ రోజున మనం సరిగ్గా ఉన్నాం అనుకోండి, మన బిడ్డలు కూడా సరిగ్గా ఉంటారు. మనమేంటి, మనం చాలా తెలివైన వాళ్ళం కదా. ఫోన్ వస్తే వెంటనే ఏం చెప్తాం మన పిల్లడికి? అబ్బాయి ఇంట్లోనే హే బోలో అంటాం. అనగానే ఈడే నేర్చుకున్నాడు కదా తండ్రి దగ్గర నుంచి, మా నాన్నగారు ఇంట్లోనే హే బయటికి జాయా అంటాడు. అంటే అబద్ధం ఆడొచ్చు అని చెప్పి నేర్చుకున్నాడు కొడుకు. అత్తగారు ఫోన్ చేసింది తల్లి కోసం, ఈవిడ ఫోన్ ఎత్తించింది కూతురుతోటి. కూతురుతో ఫోన్ ఎత్తించి ఏమంటుంది? అమ్మారు అమ్మి సోకో హే బోలో బేటా అంది ఈవిడి. కూతురు అదే చెప్తుంది, అమ్మారు అమ్మి సోకో హే అని. అంటే కూతురు నేర్చుకుంటుంది తల్లి ద్వారా అబద్ధం ఎలా ఆడాలని చెప్పి. షరియత్కు అనుగుణంగా మనం బ్రతికితే, ఇస్లాంకు అనుగుణంగా మన జీవితాలు ఉంటే మన బిడ్డలు కూడా అలాగే బ్రతుకుతారు.